హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. ఒకసారి ముందు నుంచి రీల్ వేద్దామా అత్తయ్య గారు? ఎంగేజ్మెంట్ వరకు కూడా మీరంటే కేవలం కోపం మాత్రమే ఉండేది. కానీ మీరు ఎంగేజ్మెంట్ చెడగొట్టేసరికి నా కోపం రెట్టింపైంది. మీ గురించి నిజం తెలిసి కూడా ధ్రువ్ మీకే సపోర్ట్ చేశాడు. అది ఇంకా బాధ పెట్టింది అత్తయ్య గారు అంటూ ఆవలించింది మయూక. రేఖ అర్థం కానట్టుగా చూస్తుంటే చెప్తా, మొత్తం చెప్తా. అసలు మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేయడంతో వచ్చింది ఇదంతా. ధ్రువ్ మీకు సపోర్ట్ చేసి మాట్లాడుతుంటే అప్పుడు అర్థమైంది నాకు కూడా. ఎంతైనా తల్లి తరువాతే ఎవరైనా అని. అందులో తప్పు లేదు. ఎవరైతే తల్లిని బాగా ప్రేమిస్తాడో వాడు పెళ్ళాన్ని కూడా అంతే బాగా ప్రేమిస్తాడు. కానీ ఎవరైతే తల్లి చేతిలో కీలుబొమ్మ అవుతారో వాళ్ళు మాత్రం పెళ్ళాన్ని ప్రేమించరు సరికదా. చెప్పుడు మాటలు విని పెళ్ళాన్ని లైఫ్ లాంగ్ టార్చర్ పెడతారు. ఇక్కడ ధ్రువ్ మొదటి రకం. అందుకే మిమ్మల్ని ఎంత ప్రేమిస్తాడో నన్ను అంతే ప్రేమిస్తాడు. అందుకే మిమ్మల్ని అపార్థం చేసుకోవద్దని నాకే గట్టిగా చెప్పాడు. అసలే ఆత్మాభిమానం ఎక్కువ నాకు. సంఖ్య తిరిగింది. నేను నిజంగా మిమ్మల్ని అపార్థం చేసుకుంటే నాకు ధ్రువ్ చెప్పాల్సిన అవసరమే లేదు. నా అంతటా నేనే సారీ చెప్తాను. కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు డౌట్ వచ్చింది. అందుకే టూర్కి వెళ్లకుండా ఆగిపోయాను. మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను. వీడియో తీశాను. ధ్రువ్కి పంపిద్దామని అనుకున్నాను. కానీ నాలోని తెలివికి పని చెప్పాను. ధ్రువ్కి కాకుండా భార్గవి పిన్నికి చూపించి త్యాగరాణి అవతారం ఎత్తాను. తనేమో అంటూ చీర కొంగుని వేలుకి చుడుతూ ధ్రువ్కి చూపించిందన్నమాట అంటూ టపటప కళ్ళార్పింది. రేఖ ఆంటీ నెత్తిన పెద్ద బండరాయి పడింది. మొహంలో నెత్తురు చుక్కలేదు. సరే, మీరు తిన్నగా ఉంటే భార్గవి పిన్ని చూపించేదే కాదు. మీరు నన్ను ఇంకా హర్ట్ చేయడం చూసి ఎందుకు ఆవిడని అలా వదిలేశావు అని అడిగింది. అప్పుడు నేను అంటూ జాలీగా ఫేస్ పెట్టి నాకు కావాల్సింది ఆవిడ మారడం, అంతేకాని గొడవలు పడటం కాదు అన్నాను. అంతే. దెబ్బకి తనకి నా మీద జాలి కలిగింది. ఆ తర్వాత కావాలనే మీ నగలు మీకు తిరిగిచ్చాను. అప్పుడు తన దృష్టిలో నేను ఆ లెవెల్కి వెళ్ళాను అంటూ చేయి పైకి చూపించింది. ఇలా ప్రతి విషయంలో తగ్గినట్టు నటించా అంతే. ఇక్కడ తగ్గితే ఏముంది, అక్కడ వాళ్ళ అందరి దృష్టిలో ఎక్కడికో వెళ్ళిపోయా అంటూ పెద్దగా నవ్వింది. ఇప్పుడే నేను ఇదంతా ధ్రువ్కి చెప్తాను అంటూ రేఖ వెళ్ళబోతుంటే మయూక వెళ్ళండి చెప్పేయండి కానీ ఏం చెప్తారు? మయూక యాక్టింగ్ అనా అంటూ తన చుట్టూ తిరుగుతూ మీరు చెప్పినా వాళ్ళెవ్వరూ నమ్మరు. అలా సెట్ చేసా అందరినీ. నిజానికి ఇదంతా మిమ్మల్ని చూసి నేర్చుకుందే. మీరు ఎంగేజ్మెంట్ ఆపకుండా ఉన్నట్లయితే ఈ పాటికి నాకు ఇలా చేయాలనే ఆలోచన వచ్చేదే కాదు. నేను ఇదంతా చేసేదాన్నే కాదు. అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఈ విషయాన్ని ఇంకా కాంప్లికేట్ చేయకండి. మీరు ఎన్ని రకాలుగా ప్లాన్స్ వేసినా ఈ పెళ్ళి జరిగే తీరుతుంది. అందుచేత ఇప్పటి వరకు జరిగిందంతా మూటలో చుట్టి ఆటక ఎక్కించేయండి. అలా అని మిమ్మల్ని మారమని నేను చెప్పడం లేదు అత్తో. ప్రత్యర్థి ఎంత బలంగా ఉంటే ఆట అంతకెక్కిస్తుంది. మీరు మీలాగే యాటిట్యూడ్ చూపించండి. మయూక తన రేంజ్లో మీకు ఆన్సర్స్ ఇస్తుంది. ఏది ఏమైనా మన ఇద్దరి మధ్యనే ఉండాలి. వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టకూడదు. ముఖ్యంగా ధ్రువ్ని అస్సలే పెట్టకూడదు. తను బాధపడితే నేను ఫీల్ అవుతా. నేను ఫీల్ అయితే ఇదిగో మిమ్మల్ని ఇలా రూమ్లోకి పారిపోయేలా చేస్తా. ఆ తర్వాత మీ ఇష్టం అన్నది. రేఖకి అక్కడికే మైండ్ తిరుగుతోంది. గిరిగిరా తిరుగుతోందే బుర్రా అంటూ సాంగ్ వినిపిస్తుంటే మన టఫ్ గర్ల్, అదే పీకాక్ గర్ల్ ముందు నడుస్తుంటే తన వెనకే కామ్గా నడిచింది. పైకి వచ్చిన అత్త కోడలిని చూసి అందరూ నోరెళ్ళబెట్టారు. రేఖ చాలా సాధారణంగా ఏమి జరగనట్లు అందరితో కలిసిపోయింది. అది చూసి బుజ్జి పక్కనే ఉన్న ధ్రువ్తో, అల్లుడు, పీకాక్ గర్ల్ వెరీ టఫ్ గర్ల్, తనతో చాలా కేర్ఫుల్గా ఉండు. యూని కూడా కొంగుకి నాట్ డూ చేసి వరల్డ్ టూర్ వేయిస్తుంది అన్నాడు. అరే మామ్స్, నీకింకా అర్థం కాలేదా? అది డెవిల్, అందుకే లవ్ చేశాను. కానీ నేను సైక్, అందుకే పెళ్లి చేసుకున్నా. మా ఇద్దరి స్టోరీనే వేరు అంటూ వెళ్ళిపోయాడు. బుజ్జి మామ షాక్స్, అల్లుడు రాక్స్. గ్రాండ్గా మెహందీ ఫంక్షన్ అరేంజ్ చేశాడు ధ్రువ్. రఘు చేత ఒక్క పైసా ఖర్చు పెట్టనివ్వడం లేదు. మయూక చేతి మీద ధ్రువ్ అని రాయించుకుంది. మనోడు ధ్రువిక అని రాయించాడు. భార్గవి డిజైన్తో సరిపెట్టుకుంది. బుజ్జి మొహం చిన్నబుచ్చుకుని గులాబీ పువ్వుని వేయించుకున్నాడు. ఇంకా మన కాబోయే లవర్స్ చిన్న స్మైలీ అని వేయిస్తే స్మైలీ మాత్రం ధ్రువిక అని రాయించుకుంది.
ఇవన్నీ చూస్తుంటే రేఖ ఆంటీకి తిక్కలేస్తోంది. తనని బాగా ఇరికించిన మయూకాని సాధించడానికి కొత్త ప్లాన్స్ వేస్తోంది. మయూక చేతులకు కాళ్లకు మెహందీ ఉండటంతో నిర్మల తనకి తినిపిస్తుంటే భానుమతి భార్గవికి తినిపిస్తోంది. ధ్రువ్ వచ్చి ఇటివ్వండి ఆంటీ, నేను తినిపిస్తా అంటూ ప్లేట్ తీసుకుని మయూకాని తీసుకుని ధృవికాస్ ఒరల్డ్కి వెళ్ళాడు. అక్కడ తన కోసం ఒక చైర్ వేసి కూర్చోపెట్టి, అరే చెర్రిగా, నాకు ఒక ఆలోచన వచ్చింది అన్నాడు తినిపిస్తూ. మయూక 2 చేతులు దూరంగా పెట్టింది. నైట్ డ్రెస్తో ఉన్నది పాప. ఏంటి అని అడిగింది. ముందు తినవే డెవిల్ అంటూ మొత్తం తినిపించి డోర్ క్లోజ్ చేశాడు. ఎందుకురా డోర్ వేశావు అని అడిగింది కంగారుగా. చెప్తానే అంటూ తన షర్ట్ బటన్స్ తీస్తుంటే, ఏం చేస్తున్నావు అంటూ అరిచింది. ష్, అరిస్తే ఇక్కడే బిఫోర్ నైట్ చేసేస్తా, గమ్మునుండు అంటూ షర్ట్ బటన్స్ తీసేసి తన ఎదపై ధృవిక అని కోన్తో రాసి నెమలి పింఛం డిజైన్ వేశాడు. మయూక గట్టిగా కళ్ళు మూసుకుంది. కళ్ళు తెరవే డెవిల్ అంటూ కళ్ళ మీద ఊదాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచి కిందకి చూసింది. భలే ఉంది అంటూ మురిసిపోయింది. తర్వాత పొట్ట దగ్గరకు వచ్చి లవ్ సింబల్ వేస్తుంటే, అక్కడ వద్దురా, రేపు శారీ మార్చేటప్పుడు అమ్మ వాళ్ళు చూస్తే బాగోదు అన్నది. నువ్వు మార్చుకోవే, నీకు వచ్చుగా అంటూ నడు మీద గట్టిగా కొరికాడు. ఇదిగో ఇవే తగ్గించుకో, పద వెళ్దాం అంటూ తొందర చేసింది. వెళ్దాం లేవే, కాసేపు ఆగు అంటూ చెర్రీస్ని అందుకుని షర్ట్ తీసేశాడు. ప్లీజ్ వేయి అంటూ సిగ్గుపడుతుంటే మయూకాని ఒళ్ళో కూర్చోపెట్టుకుని, చెర్రీ, మన ఫస్ట్ నైట్ అంటుంటే, ఇక్కడ చేసుకుందాంరా అంటూ తన వరల్డ్ చూపించింది. నేను అదే చెప్పాలి అనుకున్నానే అంటూ షర్ట్ వేసి, మనమే డెకరేట్ చేసుకుందాం, నేనైతే చెర్రీస్తో డెకరేట్ చేస్తా అంటూ భుజం మీద కొరికాడు. ఇక్కడ సుజిత్ని తీసుకెళ్ళడానికి శేఖర్, రిత్వికని తీసుకెళ్ళడానికి సతీష్ ఒక్కసారి యూనివర్సిటీకి వచ్చారు. వీళ్ళు వచ్చే రోజు అక్కడ ఫీస్ట్ జరుగుతోంది. సుజిత్ స్టాండ్ వదిలేసి బాగానే నడుస్తున్నాడు. మళ్ళీ ఫ్రెండ్స్ని పోగేశాడు. రోజు రిత్వికతో గొడవ పడేవాడు. ఆ రోజు సుజిత్కి బుద్ధి చెప్పాలని రిత్విక తన టింగరి బుర్రతో ఏవో పిచ్చి ఆలోచనలు మొదలేసింది. మళ్ళీ ఒక చిన్న తప్పు చేస్తే ఆ యూనివర్సిటీ నుంచి డిస్మిస్ చేయడమే కాదు, జైల్లో కూడా పెడతారని తెలియడంతో ఫీస్ట్ జరిగే టైంలో ఒక అమ్మాయిని తీసుకొచ్చి దూరంగా ఉన్న సుజిత్ని చూపించి ఏదో చెప్పింది. ఆ అమ్మాయి ఒక బేకరీలో వర్క్ చేస్తుంది. రిత్విక ఇస్తానన్న మనీకి ఆశపడి వచ్చింది. సుజిత్ ఒక్కడే తన క్లాస్ వైపు వెళ్ళడం చూసి తన వెనకే వెళ్ళింది. తను ఫోన్ ఛార్జింగ్లో పెట్టాడు. తీసుకోవడానికి వెళ్ళగానే ఆ అమ్మాయి లోపలికి వచ్చి జుట్టు చెరిపేసుకుని షర్ట్ నలుపుకొని హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంటే అందరూ డోర్ కొట్టారు. ఏడుస్తూ వెళ్ళి డోర్ తీసింది. అంత గందరగోళంగా చూస్తున్న సుజిత్కి ఏం అర్థం కాలేదు. షాక్ నుంచి తేరుకునే లోపు తన మీద కంప్లైంట్ వెళ్ళిపోయింది. రిత్విక ఆ అమ్మాయికి బోలెడు డబ్బులు ఇచ్చింది. సుజిత్ని కాలేజీ డీన్ దగ్గరకు తోలుకెళ్లారు. అదే టైంకి శేఖర్, సతీష్ యూనివర్సిటీ కాంపౌండ్లోకి అడుగుపెట్టారు. ఇక్కడ పెళ్లి రోజు మార్నింగ్ అందరూ కళ్యాణ మండపం చేరుకున్నారు. చిన్న అటు ధ్రువ్కి ఇటు బుజ్జికి కాలు కడిగాడు. మయూక కాలేజీ మొత్తం అక్కడికి చేరుకుంది. మన పాత రైల్వే అపార్ట్మెంట్ బ్యాచ్తో సహా స్మైలీ సందడి అంతా ఇంత కాదు, మన బుడ్డదానిదే హడావిడంతా. రఘు, నిర్మల, రేఖ కోసం, భానుమతి కోసం ప్రత్యేక లాంఛనాలు తీసుకొచ్చారు. నాకెందుకు రఘు అంటూ భానుమతి మొహమాట పడుతుంటే, భార్గవి అత్తగారిగా మీకు, మయూక అత్తగారిగా రేఖా గారికి అంటూ ఇద్దరికీ అందించారు నిర్మల. ఇద్దరికి నెక్లెస్ కూడా పెట్టారు. ఇలాంటిది నాకు అంటూ రేఖ ఏదో అంటుంటే పక్కనే ఉన్న శ్రీధర్, లేదు అంటావు అంతేనా అంటూ భుజంపై చేయి వేసి, ఆపే అక్కడికి అన్నాడు చెవిలో. పెళ్లి సందడి మొదలైంది. రఘు, నిర్మల దంపతులు ధ్రువ్కి, బుజ్జికి కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు. మయూక, ధ్రువ్, భార్గవి, బుజ్జీలు ఒకరినొకరు జీలకర్ర బెల్లం పెట్టుకోగానే మేళాలు మోగాయి. భార్గవి కళ్ళలో నుండి నీళ్లు తిరిగాయి. అది చూసి బుజ్జి, నో డోంట్ క్రై అంటూ తన చేయి పట్టుకుని భరోసా ఇచ్చాడు. ముందు బుజ్జి భార్గవి మెడలో తాళి కట్టగానే తర్వాత ధ్రువ్ మయూక మెడలో తాళి కట్టి మెడ మీద గట్టిగా గిచ్చాడు. మయూక తేరుకునే లోపే పక్కనే కూర్చుని నడుం గిల్లాడు. వెంకీ మచ్చ సింగిల్ కింగులం అంటూ సాంగు సింగుతూ పెళ్లి తతంగాన్ని వీక్షిస్తుంటే తలంబ్రాల సందడి మొదలైంది. ఆగండి అంటూ 2 గొంతులు వినిపించాయి. హూరా దట్ వన్, లాస్ట్ సీన్లో డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా అంటూ చూశారంతా. సుజికల్ని పెళ్లి బట్టలతో తీసుకొచ్చిన శేఖర్, సతీష్ ఇంకా రేవతి ఆంటీ. సతీష్ మండపం దగ్గరకు వచ్చి, అదేంటి ధ్రువ్, నువ్వు చెప్పిందేంటి, చేస్తోందేంటి అని అడిగాడు యమ సీరియస్గా. అందరూ ధ్రువ్ వైపు చూశారు.
సుజికలు మాత్రం తల దించుకుని నిలబడ్డారు. అల్లుడు, కొంపదీసి ఈ చైల్డ్ ఆర్టిస్ట్ని విలన్గా కన్వర్ట్ చేస్తానని మాట గివ్వావా అంటూ బుజ్జి ధ్రువ్ వైపు చూశాడు. హలో తెంగ్లీష్ గారు, కాస్త తట్టుకుంటారా? ఇక్కడ మేము తెలుసుకుంటున్నాం అన్నాడు సతీష్ సీరియస్గా. వాట్ యూ తెలిచేది, మేము లిజనేది. అసలే ఆఫ్టర్ డికేడ్ ఐకి మ్యారేజ్ అవుతుంటే వచ్చి డిస్టర్బ్ చేసింది కాక అంటూ కొరకొర చూశాడు బుజ్జి. మామ్స్ నువ్వుండు అంటూ తనని వారించి, చెప్పండి ఏంటి ఇలా వచ్చారు అని అడిగాడు ధ్రువ్. నువ్వు ఏం చెప్పావు మాకు? వీళ్ళిద్దరికీ మీతో పాటు మ్యారేజ్ చేస్తానని మాట ఇచ్చావా లేదా అని అడిగాడు. అన్నాను, కానీ మీరే కదా వాళ్ళని సీక్రెట్గా బార్డర్ దాటించింది అన్నాడు మనోడు. అయితే మాత్రం స్టోరీలో హీరోవి నువ్వు నీ తెంగ్లీష్ మామ చేసుకుంటే సరిపోతుందా? మా అబ్బాయికి చేయవా అంటూ శేఖర్ సుజిత్ చేయి పట్టుకుని పైకి తీసుకొచ్చాడు. రేవతి మయూక వైపు బేలాగా చూస్తూ పద అంటూ రిత్విక చేయి పట్టుకుని పైకి తీసుకెళ్ళింది. వీళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నా మా పరువు తీసే పనిలోనే ఉన్నారు, అందుకే ఇద్దరికి పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యాం అంటూ సుజికలని కూర్చోబెట్టారు. అయితే ఏంటిప్పుడు, వీళ్ళకిప్పుడే పెళ్లి జరగాలా అని అడిగాడు శ్రీధర్ ఆశ్చర్యంగా. అంతే కదా మరి అంటూ రేవతి తన బ్యాగ్ ఓపెన్ చేసి తాళి తీసి సుజిత్ చేతికిచ్చింది. కానివ్వు అన్నది. సుజిత్ కట్టకుండా మయూక వైపు చూశాడు. నుదుటిన బాసికం, మెడలో తాలిబొట్టు, బుగ్గన దిష్టి చుక్క, తల వంచుకుని సిగ్గుపడుతుంటే గంధర్వ కన్య దారి తప్పి ఇటు వచ్చిందా అంటూ ధ్రువ్ వైపు కొరకొర చూస్తూ, ఏం అదృష్టం రా నీకు అంటూ అసూయగా చూస్తుంటే సుజిత్ చూపుల్లోని మీనింగ్ అర్థమైన ధ్రువ్, అన్నట్లు మొదటి ఎపిసోడ్లో నువ్వు నాకు ఒక పని చెప్పి చేయమన్నావు, లాస్ట్ ఎపిసోడ్కి వచ్చినా నీ కోరిక నెరవేర్చకపోతే బాగోదేమో అంటూ మయూక బుగ్గ మీద ముద్దు పెట్టాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే సుజిత్కి మొదటి ఎపిసోడ్ గుర్తొచ్చింది. తను ర్యాగింగ్ చేశాడు మయూకకి ముద్దివ్వమని. అనవసరంగా నేనే వీళ్ళిద్దరిని కలిపా అంటూ ఓ తెగ ఫీల్ అవుతుంటే, ఫీల్ అయ్యింది చాలు, కానివ్వు అన్నాడు మనోడు. రిత్విక ధ్రువ్ వైపు బేలాగా చూస్తుంటే మయూక తన వైపు ఉరిమి చూసింది. అంతే, దెబ్బకి తల తిప్పింది. సుజిత్ తాళి కట్టేశాడు. అలా ధృవికలను విడదీయాలని సత్త విధాల ప్రయత్నించిన సుజికలు ఒకటయ్యారు. తరువాత తలంబ్రాల తంతులో, ఇవి తలంబ్రాలు కాదే, నీ మీద పోసే నిప్పు కణాలు అన్నాడు సుజిత్ చిన్నగా. ఈ పెళ్ళి అవ్వని, నీకు నిత్యం నరకం చూపించకపోతే అడుగు అంటూ తలంబ్రాలతో పాటు మొట్టికాయ కూడా వేసింది రిత్విక. ఇంకా భార్గవి ఆనందం అయితే చెప్పక్కర్లేదు. ఆ ఆనందంలో లాస్ట్లో తలంబ్రాలు మొత్తం పోసేస్తూ బేషన్ని బుజ్జినెత్తిన వేసింది. అందరూ పక్కున నవ్వారు. మన రొమాంటిక్ జంట ఇద్దరు పోటాపోటీగా పోసుకుంటూ ఒకరినొకరు గిచ్చుకుంటూ గిల్లుకుంటూ తంతు పూర్తి చేశారు. రేవతి నెమ్మదిగా రేఖ దగ్గరకు చేరి, మీరు ఎంత అదృష్టవంతులు రేఖా గారు, నా ఇంటి కోడలిగా రావాల్సిన పిల్లని మీ ఇంటి కోడలిగా తీసుకెళ్లారు. మీ ఇంటి కోడలవుతుంది అనుకున్న ఈ టింగర్ది నా కోడలయ్యింది అంటూ తల కొట్టుకుంది. దూరం కొండలు నునువు అని మీకు మయూక సంగతి పూర్తిగా తెలియక భ్రమపడుతున్నారు. తను మహా ముదురు, మన పెత్తనం సాగనివ్వదు, తన మాటే ఫైనల్ అంటుంది. దీనికన్నా ఆ పిచ్చి మొహం రిత్వికనే నయం, దానికి ఈ పెత్తనాలు చుప్పనాదితనాలు తెలియవు. నాకన్నా మీరే అదృష్టవంతులు అన్నది. లేదండి, మీరు పొరపడుతున్నారు. మయూక చాలా మంచి అమ్మాయి, తనకి ఆత్మాభిమానమే కానీ అహంకారం లేదు. నేను రిత్వికని నా కోడలిగా చేసుకోవడం నచ్చలేదు అన్నాను. అంతేకాని తనని సాధించడమో పెత్తనాలు చేయడమో లాంటివి చేయను. నాకు కూతురు లేదు, తనకి తల్లి లేదు. మా ఇద్దరికి ఆ లోటు లేకుండా చూసుకుంటాను. నా మాట విని మీరు పంతం తగ్గించుకుని మయూకని అర్థం చేసుకోండి. తను ఒక అద్భుతం అంటూ వెళ్ళిపోయింది. రేఖ మయూక వైపు చూసింది. స్టేజ్ మీద ధ్రువ్ చెప్పే కబుర్లు వింటూ తన భుజం పట్టుకుని నవ్వుతుంటే ఒక్క నిమిషం మనసుకి నచ్చింది. కానీ వెంటనే నేను అత్తగారిని అనుకుంటూ గర్వం వచ్చేసింది. అప్పగింతల సమయంలో రఘు నిర్మల మయూకాని అప్పగిస్తూ ఏడుస్తుంటే, వై మీరు క్రయ్యాల్సింది మా లయన్ సిస్టా ఇంకా అల్లుడు కదా, ఈ పీకాక్ గర్ల్ని తట్టుకోవాలి కాబట్టి అన్నాడు బుజ్జి. అంతే, అందరూ బుజ్జి వైపు కొరకొర చూస్తుంటే బుజ్జి భయంతో భార్గవి కొంగు తీసి కప్పుకున్నాడు. భోజనాల తంతు ముగిశాక అందరూ ఇంటికి చేరుకున్నారు. భానుమతి స్ట్రిక్ట్గా ఆర్డర్ వేసింది. సత్యనారాయణ స్వామి వ్రతం అయ్యే వరకు ధ్రువ్ బుజ్జి తమ భార్యల వైపు చూడొద్దని. ఇలాంటివి విన్నప్పుడు ధ్రువ్ గాడి చిట్టి గుండె అల్లాడిపోతుంది. అసలే అందరి ముందు పబ్లిక్గా పెళ్ళి అయిపోయింది. 4 గంటలుగా తనతో ఉన్నాడు.
తనే గుర్తొస్తుంటే స్మైలీని పిలిచాడు. ఏంటన్నా అని అడిగింది నవ్వుతూ. ఇదిగో మీ వదిన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, కానీ ఒకసారి కిందకి రమ్మని చెప్పు అన్నాడు. అలాగే అంటూ వెళ్ళింది స్మైలీ. ఇదంతా చూస్తున్న బుజ్జి, అల్లుడు వై యూ కాల్డ్ గోట్ గర్ల్ అని అడిగాడు. ఫర్ పీకాక్ గర్ల్ అంటూ కళ్ళార్పాడు మనోడు. వై పీకాక్ గర్ల్ అంటూ ఐమూలగా చూశాడు. ఫర్ ప్రాక్టీస్ సెక్షన్ అంటూ నవ్వాడు. వై అని అడిగాడు. వై లేదు, జడ్ లేదు, ఫస్ట్ నైట్ కోసం రిహార్సల్స్ మామ్స్. నువ్వింకా అక్కడే ఆగిపోయావు. నీలాంటి సీనియర్ సిటిజన్స్కి ఇవన్నీ అర్థం కావులే అంటూ బుగ్గగిల్లి వెళ్ళిపోయాడు. షూ, లక్కీ ఫెలో, రొమాన్స్లో PhD చేశావు, ఇంకా 5వ తరగతిలోనే ఉన్నా అంటూ నిట్టూర్చాడు బుజ్జిమామ. స్మైలీ వెళ్ళి విషయం చెప్పగానే, ఈయన గారికి హొయలు ఇంకా ఎక్కువైపోతున్నాయి, వెళ్తే నన్ను మాయ చేసి ఖచ్చితంగా పని కానిచ్చేస్తాడు అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళింది మయూక. ధ్రువ్ తన కారు దగ్గర మయూక కోసం తెగ వెయిటింగ్. ఎలాగైనా కొత్త ఇంటికి తీసుకెళ్ళి కాసేపైనా చెర్రిగాడితో ఆడుకోవాలి అనుకుంటూ ఆత్రంగా అటు ఇటు తిరుగుతుంటే మయూక లిఫ్ట్లో నుండి బయటకు రావడం చూసి ఎస్ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి తన చేయి పట్టుకుని లాక్కొచ్చాడు. కారు డోర్ తీసి ఎక్కు తొందరగా, ఇంకా నా వల్ల కాదు అంటూ చూసేసరికి తను పట్టుకుంది భానుమతి చేయి. మయూక నవ్వాపుకుంటూ తననే చూస్తోంది. అమ్మమ్మ నువ్వా అంటూ గుడ్డు తేలేశాడు మనోడు. ఏరా, నేను వద్దు అంటున్నా వినకుండా వేషాలు వేశావు కదా, చెప్తా నీ సంగతి అంటూ చెవి పట్టుకుని లాక్కెళ్ళింది. ధ్రువుగాడి చిట్టి మనసు హర్ట్ అయింది. ఇక్కడ సుజికలకి హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్ళింది రేవతి. రామ్మా అంటూ రిత్విక చేయి పట్టుకుని దేవుడి గదిలోకి తీసుకెళ్ళింది. దేవుడికి నమస్కారం పెట్టి దీపారాధన చెయ్యి అన్నది. నాకు రాదు అంటూ జాలిగా చూసింది రిత్విక. నేను నేర్పిస్తా అంటూ దీపారాధన చేసి చూపించి కిచెన్లోకి తీసుకెళ్ళి నేను చెప్తూ ఉంటా పాయసం చెయ్యి అన్నది. నాకు రాదుగా అంటూ మళ్ళీ జాలిగా చూస్తుంటే రాదు అంటే ఏది రాదు, నేను అందుకే ఉన్నాను నీకు నేర్పించడానికే, కానివ్వు అంటూ పాల ప్యాకెట్ తీసి ఇచ్చింది. రిత్విక కామ్గా ప్యాకెట్ కట్ చేసింది. పైన సుజిత్కి జరిగింది ఇంకా డైజెస్ట్ కాలేదు. ఆస్ట్రేలియాలో అసలు ఏం జరిగింది? సుజిత్ మీద కంప్లైంట్ వెళ్ళాక తనని డీన్ పిలవడంతో అక్కడికి వెళ్ళాడు. కానీ అనుకోకుండా అక్కడే ఉన్న శేఖర్ని చూసి షాక్ అయ్యాడు. మారవా, నువ్వు మారవా అంటూ మిర్చి సినిమాలో ప్రభాస్ డార్లింగ్ లాగా ఆవేశపడిపోయి 4 బాధేశాడు. డాడ్, నేనేం చేయలేదు అని అరిచాడు. ఏం చేయకపోతే నాకెందుకు ఇన్ఫామ్ చేశారు వీళ్ళు అని అరిచాడు. ఓకే, నేను చెప్పేది విను అంటూ శేఖర్ని చల్లార్చి జరిగింది చెప్పాడు. ఆ అమ్మాయి మా కాలేజ్ అమ్మాయి అయితే ఇక్కడే ఉంటుంది కదా అంటూ డీన్ వైపు తిరిగి మా క్లాస్ రూమ్ బయట ఉన్న సీసీ కెమెరాలు చెక్ చేయండి అన్నాడు. తీరా చెక్ చేశాక ఆ అమ్మాయి అసలు ఆ కాలేజీ కాదని తెలిసింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. గంటలో ఆ అమ్మాయిని తీసుకొచ్చి కాలేజీలో అప్పగించారు. దెబ్బకి భయంతో మొత్తం చెప్పేసింది. ఎవరు ఆ అమ్మాయి అని అడిగాడు సుజిత్. నాకు పేరు తెలియదు, ఇక్కడే చదువుతోంది అన్నది. సుజిత్ వెంటనే రిత్విక ఫోటో చూపించి ఇదేనా అని అడిగాడు. ఆ అమ్మాయి అవును అని తల ఊపింది. వెంటనే రిత్విక దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తను అప్పటికే కాలేజీ నుండి తన రూమ్కి వెళ్ళిందని తెలియడంతో అక్కడికి వెళ్ళాడు. సుజిత్ని డిస్మిస్ చేశారనే ఆనందంతో మ్యూజిక్ వింటూ అటు ఇటు తిరుగుతోంది రిత్విక. శేఖర్ కూడా షాక్. తను ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా వెళ్ళి రిత్విక గొంతు పట్టుకుని పిసికేస్తుంటే అప్పుడే వచ్చిన సతీష్, అక్కడే ఉన్న శేఖర్ సుజిత్ని విడదీశారు. రిత్విక చచ్చి బతికింది. ఇంకా వీళ్ళు మారరు, మనం ఛాన్స్ ఇవ్వడం కూడా అనవసరం. ఆ రోజు ధ్రువ్ చెప్పినట్లు చేసుంటే ఈ పాటికి పెళ్ళి అయిపోయేది అన్నాడు సతీష్. అంటే ధ్రువ్ పెళ్ళి అయిపోయిందా అని అడిగాడు శేఖర్. ఇంకా లేదు, 2 రోజులు టైం ఉంది అంటూ సుజికల్ని వెంట పెట్టుకుని ఇండియా వచ్చారు. జరిగింది విని రేవతి ఆంటీ తప్పక ఒప్పుకుంది. జరిగింది గుర్తు చేసుకుని సుజిత్ అనుకున్నవి ఏం జరగకపోగా ఈ టింగరి దాన్ని నాకు అంటగట్టారు. ఒరే ధ్రువ్, నువ్వు ఎలా బాగుపడతావురా, నా మయూకని తన్నుకుపోయిందే కాక దీన్ని నా నెత్తిన చుట్టావు అంటూ లబోదిబోమన్నాడు. ఇక్కడ భానుమతి పీకిన క్లాస్కి ధ్రువ్ అలిగి వెళ్ళి పడుకున్నాడు. ఆ రోజు రాత్రి డిన్నర్ కోసం తనని లేపడానికి వెళ్ళాడు బుజ్జి. అల్లుడు గెటప్ అంటూ తట్టాడు. ధ్రువ్ అటు ఇటు దొర్లుతుంటే మరదే మరి, ఎవ్రీ టైం యూ అనుకున్నదే అవ్వదు, సమ్ టైమ్స్ సీనియారిటీదే అప్పర్ హ్యాండ్. వాట్ అన్నావు? సీనియర్ సిటిజన్ 37 సంవత్సరాలకి సీనియర్ సిటిజన్, అందుకే సెట్ బై ప్రోవెబ్.
స్లోని లెస్ ఈజ్ ఇంపార్టెంట్ అని అంటూ ధ్రువ్ని లేపి లాక్కెళ్ళాడు. మయూకాని చూడగానే మొహం తిప్పుకున్నాడు. తను ఎదురుగా కూర్చుని ధ్రువ్ వైపే చూస్తోంది. పే నీతో కట్టిఫ్ అంటూ ఫింగర్స్ క్రాస్ చేశాడు. భానుమతి మయూకాని లేపి ధ్రువ్ పక్కన కూర్చోబెట్టింది. బుజ్జి భార్గవి పక్క పక్కనే కూర్చున్నారు. స్మైలీ, చిన్న, నిర్మల, శ్రీధర్ వడ్డిస్తున్నారు అందరికీ. ఏంటి కోపం వచ్చిందా అని అడిగింది మయూక చిన్నగా. ధ్రువ్ ఏం మాట్లాడలేదు. ఓయ్ నిన్నే అంటూ కాలి మీద గిచ్చింది గట్టిగా. మనోడు రుద్దుకుంటూ నీ సంగతి ఇప్పుడు కాదు, నా స్వీట్ టార్చర్కి రెడీగా ఉండు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. భార్గవి అయితే ఒకటే సిగ్గుపడుతోంది. అది గమనించిన బుజ్జి కొంచెం హైడ్ చేయి ఫర్ ఫస్ట్ నైట్ అన్నాడు. అది విని తినే స్వీట్ కూడా వదిలేసింది. బుజ్జి క్యాచ్ పట్టుకొని వేర్ వెళ్దాం హనీమూన్ అని అడిగాడు చిన్నగా. మీ ఇష్టం అంటూ నవ్వింది. బుజ్జి కాలర్ ఎగరేసి పక్కనే ఉన్న ధ్రువ్తో లుక్కావా అల్లుడు, ఐ వాట్ అంటే మీ అత్త ఎస్ అంటుంది, బట్ యూ మాత్రం అంటూ నవ్వి పీకాక్ గర్ల్ ఏదంటే దట్ చేయాలి లైఫ్ లాంగ్ అంటూ నవ్వాడు. ధ్రువ్ ఏం మాట్లాడకుండా కామ్గా తినేశాడు. నెక్స్ట్ డే సత్యనారాయణ వ్రతం కూడా చాలా బాగా జరిగింది. రేవతి సుజికల్ని తీసుకొచ్చి మరీ చేయించింది. అంతా అయ్యాక మయూక రిత్విక దగ్గరకు వచ్చి ఎలా ఉంది మయూక రివెంజ్ బాగుందా అని అడిగింది నవ్వుతూ. రివెంజ్ ఏంటి అని అడిగింది అయోమయంగా. మరదే మరి, నువ్వు నాకు చేసిన నమ్మక ద్రోహం, ముఖ్యంగా మా నాన్న నా ఫోటోలు చూసి బాధపడేలా చేసావుగా, అది ఎప్పటికీ మర్చిపోలేను. 10 రోజులు నరకం అనుభవించాను. అందుకే నీకు సుజిత్కి పెళ్లి చేయమని ధ్రువ్ చేత చెప్పించింది నేనే అంటూ కళ్ళార్పింది. రిత్విక షాక్ అవుతూ మరి ఆ రోజు కాలేజీలో బెస్ట్ ఫ్రెండ్, కోపం లేదు అది ఇది అన్నావు అన్నది అమాయకంగా. అవును అన్నాను. నేను అలా అనటం వల్లనే కదా నువ్వు దూరంగా వెళ్ళావు. నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళేలా చేసింది కూడా నేనే. అసలు ఏం జరిగిందంటే రిత్విక తన దగ్గరకు వచ్చే ముందే సుజిత్ని ఆస్ట్రేలియా పంపడం కోసం కాలేజీ టీసీ కోసం వచ్చాడు శేఖర్. అప్పటికే ప్రిన్సిపల్ సుజిత్ని సస్పెండ్ చేయడంతో టీసీ ఇవ్వనని కరాఖండిగా చెప్తాడు. దిగులుగా బయటకు వస్తున్న శేఖర్కి దూరంగా మయూక కనబడేసరికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. పరుగున పోయి మయూక చేతులు పట్టుకుని మీకు చేసిన దానికి క్షమించమ్మా అంటూ సుజిత్ సంగతి చెప్పి ఎలాగైనా ప్రిన్సిపల్ని రిక్వెస్ట్ చేయమని బ్రతిమలాడటంతో మయూక సరేనని వెళ్ళి ప్రిన్సిపల్ గారిని కన్విన్స్ చేసి ఒప్పిస్తుంది. శేఖర్ థ్యాంక్స్ చెప్తూ ఈ సంగతి సతీష్ వాళ్ళతో చెప్పొద్దని మరీ కోరడంతో చెప్పను కానీ సుజిత్ ఎక్కడ జాయిన్ అవుతున్నాడు అని అడిగింది. ఆస్ట్రేలియా అని యూనివర్సిటీ పేరు కూడా చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రిత్విక రావడం, మయూక తనని చదువుకోమని సలహా ఇవ్వడం, రిత్విక ఆస్ట్రేలియా వెళ్ళి చదువుతా అనగానే సతీష్ సరేననడంతో రిత్విక ఆనందంగా మయూకకి ఫోన్ చేసింది. థ్యాంక్ యూ మయూక, డాడ్ ఒప్పేసుకున్నారు, కాకపోతే ఎక్కడ జాయిన్ అవ్వాలో అర్థం కావడం లేదు అనగానే సుజిత్ జాయిన్ అయిన యూనివర్సిటీ చెప్పింది. అంత బిత్రిపోయి వింటున్న రిత్విక మొహాన చిటికేసి అదమ్మా జరిగింది, మాకు చేసిన ద్రోహం అంతా చేసి మీ దారిన మీరు వెళ్ళిపోతానంటే నేను ఎలా ఊరుకుంటాను, అందుకే మిమ్మల్ని అక్కడ కలిపి ఇక్కడ పెళ్లి చేశాను. నాకు తెలుసు మీ ఇద్దరూ ఒకరికొకరు పడరని, చూడగానే మళ్ళీ ఏదో ఒక పిచ్చి ప్లాన్ వేస్తారని. మళ్ళీ ధ్రువ్ చేత మీ పేరెంట్స్కి ఏమీ తెలియనట్లు ఫోన్ చేయించా, దాంతో మీ సంగతి ఇలా ముగిసింది. ఇంకనైనా నీ బుద్ధి మార్చుకుని సుజిత్ బుద్ధి కూడా మారేలా చేయి అంటూ వెళ్ళిపోయింది. మయూక ఇచ్చిన షాక్కి రిత్విక అలాగే ఉండిపోయింది. మన మయూక సుజికల పైన ఎలా రివెంజ్ తీసుకున్నదో చూసారా? ఈవినింగ్ లాస్ట్ అప్డేట్లో ఈ జంటలు అందరూ ఎలా ఉంటారో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.